10 న్యూస్ కి స్వాగతం. విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సిద్ధార్థ ఆడిటోరియంలో కేంద్ర ప్రభుత్వ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ కాన్పూర్ విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ దివ్యాంగులకు వీల్ చైర్స్, ట్రైసైకిల్స్, కృత్రిమ అవయవాల పంపిణీ చేశారు. విజయవాడ తూర్పు, పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గాల్లో 750 మంది విభిన్న ప్రతిభావంతులకు వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేశారు. ఇది ప్రజాప్రభుత్వం గత ప్రభుత్వం లాగా నిర్లక్ష్యంగా వ్యవహరించదు. నిత్యం ప్రజల చేత ఉంచు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఇక జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందించేలాగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. 2022లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విషయంపై దృష్టి పెట్టాం. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఎంపీల కృషి కానీ మన ఆఫీసర్స్ కృషి కానీ ఎంతో ఉంది. వారికి మన మీద కలిగిన ఆదరాభిమానాలకి మనం వారికి మరొకసారి కరతాళ ధ్వనులతో సార్ సందేశాన్ని ఇవ్వడానికి మనం అందరం రెడీ అయ్యాం. అందరికీ నమస్కారం. బయటికి విభిన్న ప్రతిభావంతులకు ఇవాళ వారి అవసరాలకి సరిపడా ఇవ్వటం అలింకో వారి ఆధ్వర్యంలో, అలింకో అనే ఒక సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇవాళ ఇది ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ గుర్తుంచుకోండి, 2022లో వీటిని సేకరించారు ఎవరెవరికి ఇవ్వాలని. కానీ గత ప్రభుత్వం దీన్ని పట్టించుకున్న దాఖలే లేవు. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం మీరందరి ఆశీర్వచనాలతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే మేము ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కానీ, అంతేకాకుండా అధికారులు కానీ వీటిని ఎక్కడో హైదరాబాద్లో ఉంటే దగ్గరుండి తెప్పించుకుని మేము ఇక్కడ ఇవ్వాలని చెప్పి మేము అధికారంలోకి రాగానే తెప్పించుకొని మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. మీకు అందరికీ ఒక్కటే గుర్తుంచుకోవడం వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. వచ్చిందా? 6,000 రూపాయలు అందరికీ అందుతున్నాయి. ఆయన చెప్పిన విధంగా 6,000 రూపాయలు తప్పకుండా మీరు ఏ విధంగా మా ప్రభుత్వం ఉండాలనుకుంటున్నారో అదే విధంగా ప్రతి 3 నెలలకి మాకు ఈ కృషిలో ఆయన మేమెంత పరిగెడతామో మాకు అంత డబుల్ బేస్లో పరిగెడుతున్నారు. ఏ విషయంలో వచ్చినా కూడా తప్పకుండా చేద్దాం సార్ అని ప్రతి నిమిషం మా ఎమ్మటి పడితే ఆయన కూడా ఎంతో మీ దగ్గర ఉండి మీ సమస్యను పరిష్కరిస్తాం. ఏ సమస్య ఉన్నా కూడా ఎన్టీఆర్ జిల్లాలో నా ఆఫీస్ అన్న